ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చేరుకున్నాం. అయితే ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న వైసీపీ పార్టీకి అన్ని జిల్లాలకు కూడా అనేక స్టార్ క్యాంపెయినర్గా మారిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుకోకుండా మనం కలవాల్సిన పరిస్థితి వచ్చింది. సో సిద్ధార్థ్ రెడ్డితో మాట్లాడదాం. అసలుకి ఇప్పుడు నందికొట్కూరులో పూర్తిగా తన భుజస్కంధాల మీద నందికొట్కూరు సీటుని గెలిపించే ప్రయత్నంలో ఆయన నిమగ్నమై ఉంది. సార్ ఎలా ఉన్నారు? ఎట్లా నడుస్తుంది ఓవరాల్గా? మీరు నందికొట్కూరే కాకుండా స్టార్ క్యాంపెయినర్ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు వెళ్తున్నారు, చాలా దగ్గరికి అటెండ్ అవుతున్నారు. ఓవరాల్ పిక్చర్ ఏంటి? ప్రధానంగా నందికొట్కూరు పిక్చర్ ఏంటి? స్టార్ క్యాంపెయినర్ అనేది కాదు, కానీ ఏ రోజైనా పార్టీకి ఎక్కడ అవసరం పడితే అక్కడ పోయి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మేజర్గా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పనులపైన గౌరవం. కాబట్టి అంత మంచి పరిపాలన అందించినప్పుడు దాని గురించి ప్రజలకు వివరించి చెప్పాలా, ఆ నమ్మకాన్ని ప్రజల్లో నిలపాలనే ఉద్దేశంతోనే అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేస్తున్నాం తప్ప మాకు స్టార్ క్యాంపెయినర్ అనే బిరుదు ఎవరిలే, ఆ పోస్ట్ కూడా ఎవరిలే. తిరిగేదానికి జగన్ సార్ కోసం అక్కడ ఇక్కడ ఎంత కష్టమైనా చేసేదానికి సిద్ధం. అంటే బేసిక్గా నందికొట్కూరు విషయంకి వస్తే ఇది మీకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే గతంలో మీరే ఇక్కడ ఉండి అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు ఇంకొక అభ్యర్థి వచ్చినా ఆయన గెలుపు బాధ్యతలు కూడా మీ మీదనే ఉన్న పరిస్థితి. ఈసారి మీరు గతంలో రిజల్ట్స్ ఈసారి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉందనుకుంటున్నాం. ఎందుకంటే కానీ ప్రెస్టేజ్ ఇష్యూ అనేది కాదు, కానీ కొన్ని వందల మంది కార్యకర్తల్ని నేను ఇక్కడ పేరు పెట్టి పిలవగలుగుతాను. ఇప్పుడు ఈ క్యాంపెయినింగ్ జరిగే సందర్భంలోనే దాదాపు ఒక 20-30 ఇళ్ళు తిరిగితే 5-10 ఇళ్ళ మంది లోపలికి పిలిచి టీలు, కాఫీలు, టిఫిన్లు ఇచ్చి ప్రేమగా పలకరించి మేము వేసేది ఫ్యాన్కే అంటున్నారు. ఇంత గౌరవము, ఇంత అభిమానం దక్కేది ఓన్లీ పొలిటికల్ ఫీల్డ్లోనే. కాబట్టి ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని జీవితాంతం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము తిరుగుతాం తప్ప పదవి రావాలనో, అధికారం రావాలనో, ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మేము రాజకీయాల్లో ఉంటామనేదో మా యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఇంతమంది అభిమానాన్ని నిలబెట్టుకోవాలంటే కానీ కష్టపడి పనిచేయాలా. రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాము, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నామంటే ఎక్కువ మందికి సహాయపడేదానికి ఒక అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి కష్టపడి తిరుగుతున్నాం. అవతల పక్క లీడర్షిప్ ఎటువంటి వాళ్ళు, మేము ఎటువంటి వాళ్ళము, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మోసం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బెనిఫిట్ చేసింది, ఇవన్నీ ప్రజలకు వివరిస్తే గాన వాళ్ళలో ఒక చైతన్యం నింపాలనే ఒక ఉద్దేశంతోనే మేము కూడా ఇంత తిరుగుతున్నాం. కానీ ప్రత్యర్థులు ఈసారి మీ అభ్యర్థుల కంటే కూడా సిద్ధార్థ్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. నందికొట్కూరులో కావచ్చు, బయట ప్రాంతాల్లో కావచ్చు. ప్రధానంగా నందికొట్కూరులో మీ ప్రత్యర్థులు సిద్ధార్థ్ రెడ్డిని ఈసారి అంటే కంట్రోల్ చేయాలని పూర్తిగా మీ మీద ఫోకస్ చేసిన పరిస్థితి. ఏం కంట్రోల్ చేశారు? నేనేమన్నా భూ కబ్జాలు చేసి పారిపోయినా ఇళ్ళల్లో నుంచి? పారిపోలే కదా. పోనీ నా పైన ఏమైనా సారాయి కేసులు ఉన్నాయా, చీప్ లిక్కర్ కేసులు ఉన్నాయా, దొంగతనాల కేసులు ఉన్నాయా, డెకాయిట్ కేసులు ఉన్నాయా? నా జీవితంలో నా పైన ఏమైనా కేసులు ఉన్నాయంటే రౌడీ సీటర్ల జోలికి, క్రిమినల్స్ జోలికి పోయినా అనే కేసులే తప్ప అమాయకుల జోలికి పోయినామనే కేసులు కూడా నా పైన ఒకటి కూడా లేదు. దౌర్జన్యాలు, దోపిడీలు చేసింటే అవతలోడు దొక్కుతాడేమో, అవతలోడు టార్గెట్ చేస్తాడేమో, అందరూ గ్రూప్ అయినారేమో అని చెప్పి భయపడాలా. నేను ఇంకా ఎక్కువ అయితే కానీ నా సొంత జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతానా? నా శక్తి మేరకు జగన్ సార్ని అడిగి నందికొట్కూరుకి ఎంతో కొంత పనులు చేయగలుగుతున్నా. నాకు ఎటువంటి ప్రోటోకాలు లేకపోయినప్పటికీ కూడా నేను తిరిగి అడిగి, అధికారులను అడిగి, జగన్ సార్ని అడిగి పనులు చేయించగలుగుతాను. నాలో ఎటువంటి స్వార్థం లేనప్పుడు వాళ్ళు 5 మంది వస్తే నాకేంది, 50 మంది వస్తే నాకేంది, కట్టకట్టుకొని నాకు వస్తేంది, విడివిడికి వస్తే నాకేమైంది? ప్రజలతో నాకు ఒక బాండింగ్ ఉంది. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన సిద్ధార్థ రెడ్డి ఈరోజు ఇదే నందికొట్కూరులో ఒక 5,000 మందిని, 3 నుంచి 5,000 మందిని పేరు పెట్టి పిలిచగలుగుతున్నాడు. ప్రతి గ్రామంలో ఒక బీసీ కాలనీకి పోయినా, ఒక ఎస్సీ కాలనీకి పోయినా, ఒక మైనారిటీ కాలనీకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ప్రేమగా పిలుచుకొని సిద్ధార్థన్ వచ్చినాడమ్మా అని ఇంట్లో చెప్పి పిలుచుకొని ఒక సెల్ఫీ ఫోటో దిగి పంపించే పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో మీరు చెప్పినటువంటి వర్కౌట్ కావాలి. అంటే సిద్ధార్థ రెడ్డి బేసిక్గా మాట్లాడేది, సిద్ధార్థ రెడ్డి మొదటి స్టార్టింగ్ సింగిల్గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వివిధ పదవులు పొందే స్థాయికి ఎదిగాడు. దీని వెనకాల కారణం ఎవరు? ఎలా సక్సెస్ అయింది సిద్ధార్థ రెడ్డికి మాత్రమే, ఎలా వర్కౌట్ అయిందంటే ఏం చెప్తారు? నందికొట్కూరు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడైతే సిద్ధార్థ రెడ్డి అంటే మా పిల్లోడు అని అనుకున్నారో అదే నాకు అన్నిటికంటే పెద్ద విజయం. ఇప్పుడు నేను వేరే నియోజకవర్గాలకు పోయి తిరిగినా, వేరే నియోజకవర్గాలలోకి పోయి ప్రతిపక్షాలను విమర్శించగలిగిన ఆ ధైర్యం ఏమి నాకు అంటే గాన, నాకు ఏదన్నా అంత ఆపద వచ్చినప్పుడు నా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ నాకుంది. నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నా మనుషులు నాకు సపోర్ట్గా నిలబడతారు. ఇది నా నమ్మకం. ఇంకా ఫైనల్గా ఇంకా అంతకన్నా పెద్ద నమ్మకం నీకేమి, ఏం నీ ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 99.99999% మా సమస్యని నేనే డీల్ చేసుకుంటా. అక్కడ దాకా రాని ఆయన వరకు పోనీయను. కానీ
0.0001% ఏమంటే ఆయన ఉన్నాడని ఒక ధైర్యం, అంతే. ఆ నమ్మకమే ఇప్పుడు దాకా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అంతే. కానీ సిద్ధార్థ రెడ్డి కేవలం ఇతరుల కోసం ఇతరుల ఎమ్మెల్యేలను చేయడానికి మాత్రమే పనికొస్తున్నాడు. కానీ అధ్యక్ష అనే ఎప్పుడు సిద్ధార్థ రెడ్డి ఎప్పుడు ప్రకటిస్తాడు? ఇప్పుడు తెలిసి తెలియని నాకు ఎమ్మెల్యే కావాలనుకునే నాకు తెలిసినంత వరకు నాకైతే పెద్ద పని కాదు. నేను ఎమ్మెల్యే కావాలా ఖచ్చితంగా, ఎంపీ కావాలా ఖచ్చితంగా, ఇంకొకటి కావాలా అని అనుకుంటే కానీ అనుకోవడం ఆలస్యం. ఇంతమంది ప్రజల సపోర్ట్ ఉంది, ఇంతమంది క్యాడర్ ఉంది, నాకేం పెద్ద. కానీ చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి రావడము, అనుకోని పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేసినాము, కొన్ని చోట్ల తప్పుడు మార్గాల్లో నడిచినాము, కొన్ని తెలిసి తెలియని వయసులో. దాంతో నేను సాధ్యమైనంత వరకు నా భుజాలపైన బాధ్యత ఎత్తుకునేదానికన్నా కూడా ఎవరైనా ఎత్తుకుంటే వాళ్ళకి వెనకపక్క సపోర్ట్గా ఉండాలనేదే మేజర్ రోల్. అంటే ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఇంకా ప్రజలకు ఎక్కువ ఉపయోగపడి ఎక్కువ పనులు చేసి నాకు నేను సరే ఇది రైట్ టైం, నేను ఎమ్మెల్యేగానో ఎంపీగానో కంటెస్ట్ చేయాలని అనుకొని ఆ టైంలో దిగాలని అనుకుంటున్నా తప్ప ఇంకా దానికి టైం ఉందని అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారా లేకపోతే అవకాశాలు రావట్లేదా? అవకాశం కోసం నేను ప్రయత్నం చేయలే అంటున్నా. నన్ను నేను ఆపుకుంటున్న మాట వాస్తవమే, ప్రెసెంట్ వ్యాక్యూమ్ లేని మాట కూడా వాస్తవం. సో అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు బైరెడ్డి సిద్ధార్థ కుటుంబంలోనే మీ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఎంపీగా పోటీ చేస్తుంది. ఇక్కడ టీడీపీలో ఒక డిఫరెంట్ కల్చర్ కనపడుతుంది. నేను తిరుగుతుంటాను, ఒకరేమో సింగిల్గా మాకు ఒక వర్గం ఓటేయండి, ఇంకొకరేమో ఇంకో వర్గానికి ఓటేయండి. అది మీకు కొంత అనుకూలించే అంశమే. మరి ఇటువంటి అంశాన్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నారు? వాళ్ళ తలనొప్పి మాకు ఎప్పుడు అనవసరమైన సబ్జెక్ట్. వాస్తవానికి అయితే తెలుగుదేశం పార్టీ లీడర్లను చూపించినట్టు నేను గుర్తు కూడా పట్టలేను సగం మందిని. అంటే ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళతో నాకు ఎప్పుడు నా కాడికి వచ్చే మనుషులు, నా క్యాడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, మా మనుషులు అంతే, మా కుటుంబాలు, మా బంధువులు. నేను వాళ్ళని ఎవరిని మేము ఆలోచన చేయం. వాళ్ళు గుంపులుగా వచ్చినా, అందరు కలిసి వచ్చినా, వాళ్ళల్లో వాళ్ళకు మనస్పర్ధలు ఉన్నా, దానివల్ల మాకు ఏదైనా అడ్వాంటేజ్ వస్తుందని మేము ఎప్పుడు ఆలోచన చేయలే. మేమేం చేయాలా? కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం, బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం, ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం, మీటింగులు పెట్టుకున్నాం, గడప ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, ప్రతి విలేజ్ కవర్ చేసినాం. మా కార్యాచరణ ఏందనేది మాత్రమే మాకు ఇంపార్టెంట్ తప్ప అవతలడి వీక్నెస్లో అవతలడి స్ట్రెంత్ పైన మాకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. మా వీక్నెస్ ఏంది, మా స్ట్రెంత్ ఏంది, మా బలం ఏంది, మా బలగం ఏంది, మా వ్యూహం ఏందనే దానిపైన మా కాన్సన్ట్రేషన్ ఉండింది తప్ప ఎప్పుడు కూడా మేము అవతలోడు ఏం చేస్తున్నాడు, వాడి కార్యాచరణ ఏందనే దానిపైన లీస్ట్ బాధడు మేము. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.